హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం గ్యాప్ తర్వాత లాంగ్ వీడియో అనేది పెడుతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు ఇది మూడు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. కాకపోతే శారీ పన్నా అండి, ఫుల్ పెద్ద పన్నా అంటారు కదా, శారీ పన్నా అనమాట. లైనింగ్ అయితే 4.5 మీటర్ లైనింగ్ పడుతుంది. ఎందుకంటే లైనింగ్ అనేది చిన్న పన్నా వస్తుంది కదా, పన్నా బట్టి కూడా అంటే హైట్ బట్టి కూడా మనము లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ఫ్రెండ్స్. ఫ్రాక్ అనేది మనము యోక్ పార్ట్ అంటాం కదా, అంటే బాడీ పార్ట్కి వచ్చే క్లాత్ అనమాట. ఇప్పుడు ఇది లైనింగ్ మీద ఫస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్దాము. హైట్ వచ్చేసి 15 ఇంచులు అనమాట, అంటే 14 ఇంచులు హైటు, 1 ఇంచుకి పైన కింద ఖర్చు కోసం అనమాట. 15 ఇంచులకి ఇక్కడ ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్ లేకుండా మార్కింగ్ చేసుకొని మనం ఈ ఎక్స్ట్రా అనేది తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది డబల్ లేయర్ మీద పెట్టున్నాను, అంటే 4 ఫోల్డింగ్స్ అన్నమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి, అంటే కొంచెం పెద్ద సైజు ఫ్రాక్ అనమాట. ఇప్పుడు దీనికి మెజర్మెంట్స్ చూద్దాము. ఎవరైనా 40+ సైజు ఉన్న వాళ్ళకి కొంచెం ఈ కటింగ్ అయితే ఉపయోగపడుతుంది. చూడండి, షోల్డర్ అనేది 6 ఇంచులు తీసుకుంటున్నాను. మూడు ఇంచులు అనేది షోల్డర్కి, తర్వాత ఈ షోల్డర్కి యొక్క మనకు విడత వచ్చేసి 3 ఇంచులకి కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి చంక డౌన్ అనమాట. ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా మనము, ఇక్కడ కూడా 6 ఇంచులు తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ కావాలన్నమాట. 10.5 ఇంచులు చెస్ట్ లూజు మనం 10.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీనికైతే నేను ప్రిన్స్ కట్ అయితే చేయటం లేదు, నార్మల్గా 1 డాట్ వేస్తాం కదా ఫ్రాక్కి, అలాగే స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు నడుము వచ్చేసి 40 అనమాట, అంటే 4 భాగాలుగా చేస్తే 10 ఇంచులకి నడుము. తర్వాత వచ్చేసి 1 ఇంచ్కి టక్స్ల కోసము, తర్వాత 2 ఇంచెస్ లోపల ఖర్చు కోసము. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, మనము 1.5 ఇంచులకి ఒక ఇంచు పెట్టేస్తానండి. 1 ఇంచు పెట్టేస్తే సరిపోతుంది. ఇలాగ రౌండ్ తీసుకున్న తర్వాత ఒకసారి నాకు 9 ఇంచెస్ రావాలన్నమాట. చూద్దాము ఒకసారి. 9 ఇంచెస్ వచ్చేసింది కాబట్టి ఇది మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచులకి, ఇక్కడ 3 ఇంచులు నెక్ విడత అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని బాక్స్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్కి నేను రౌండ్ షేప్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి మనకి ఏదైనా నెక్ మోడల్ కావాలన్నా కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది మన ఆప్షన్ అండి, మనం ఏ నెక్ పెట్టుకోవాలి అనేది దీన్ని బట్టి మనం ఇక్కడైతే కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్కి స్ట్రైట్గా టక్స్ పాయింట్ అన్నమాట.
బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ, అంటే ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి, ఇది 2 లేయర్స్, ఇది 2 లేయర్స్ అనమాట. మీరు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మీరు ఇది గుర్తుపెట్టుకొని ఫోల్డింగ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. మనము ఇది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్, దీనికైతే నేను క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి నెక్ అనేది ఇప్పుడు కట్ చేయటం లేదు. క్యాన్వాస్ మీద ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, బ్యాక్కి కూడా మనం ఈ సపరేట్ చేసేసుకొని బ్యాక్ నెక్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3.5 ఇంచులు తీసుకోవాలి. ఫ్రంట్కి కూడా 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, బ్రాడ్గా అవదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి మనం ఇక్కడ తీసుకున్నంతగానే ఇక్కడే పెట్టేసుకొని మెజర్మెంట్ మనము నెక్ రౌండ్ తీసినామంటే వాళ్ళకి ఫ్రంట్లో లాగేసుకుంటుంటుంది అనమాట. అలా లేకుండా ఉండాలి అంటే మనము కొంచెము వెడల్పుగానే తీయాలండి, వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి అంటే. ఇలా చూడండి, దీనికి కూడా నేను క్యాన్వాస్ యూస్ చేస్తున్నాను. అందు గురించి ఇది కూడా నెక్ అనేది డ్రా చేయటం లేదు, కట్ చేయటం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి అంటే మనకి కరెక్ట్గా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మనం ఈ బాక్స్ వేసాం కదా, ఇక్కడ నుంచి 3/4 ఇంచు దాకా ఈ పైన అనేది కట్ చేసుకోకూడదండి. ఇదైతే బిగినర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి అయితే కట్ చేసుకోకూడదు. ఇలా వస్తూ ఇలా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్ ఇంత దాకా తీయకూడదు. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియటం కోసము ఒక కాటు పెట్టుకుందాము. చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నెక్ అనేది మనం జస్ట్ డ్రా చేసుకున్నాం కానీ కటింగ్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు దీనికి మనము క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, క్యాన్వాస్ అనేది మనం తీసేసుకున్న తర్వాత కొంచెము ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ క్యాన్వాస్ వేసేదానికి మనం నార్మల్గా స్టిచ్ చేసేదానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదైతే చూసేద్దాము. ఇప్పుడు మనం నెక్కి 3 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అంటే నెక్ విడ్త్ కోసము 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక మనం ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకు పెట్టుకోవాలి అంటే మనము క్లాత్ మీద అయితే స్టిచ్ చేస్తాం కదా, కాబట్టి క్లాత్ లోపలికి మడిగి వెళ్ళిపోతుంది. దీని మీద అయితే మనము దీంతో పాటు లైన్ వచ్చేస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ లైను, అందు గురించి మనం ఇక్కడే మార్కింగ్ చేసుకొని ఇక్కడే కట్ చేస్తే మనకి ఈ 1/4 ఇంచ్ అనేది నెక్ విడ్త్ తక్కువ వస్తుంది. దానికోసం అనేసి మనకి కుట్టు ఎంత పెట్టేసుకుంటామో, ఒక 1/4 ఇంచ్ అంటారు, ఒక పాదం అయిన అంటారు, ఇలా ఎవరి భాషలో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎవరి ఏరియాని బట్టి వాళ్ళు. అలాగా మనకి కుట్టు కోసం కూడా మనం మార్కింగ్ చేసేసుకొని తర్వాత నుంచి మనము ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. చూడండి, బ్యాక్ వచ్చేసి 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచు, నేనైతే 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేస్తున్నాను. ఇది బ్యాక్ అన్నమాట. మనము ఈ క్లాత్ ఇది అనేది మనము క్యాన్వాస్ కట్ చేసేసుకుందాము. మనము ఇక్కడ ఇది అనేది బ్యాక్ అనమాట, ఫ్రంట్కి సపరేట్ చూపిస్తాను. బ్యాక్ నెక్కి ఇక్కడ మనము 3 ఇంచులకి తర్వాత కొంచెం కుట్టు సైజు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము 3.5 ఇంచులకి కొంచెము బ్రాడ్గా తీస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ డౌన్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇంకొక 1/4 ఇంచు ఇక్కడ ఎలాగైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీన్ని డ్రా చేసుకుందాము. మనకు ఇది ఒరిజినల్, మనకి ఇది ఖర్చు కోసం లోపలికి వెళ్ళేదానికన్నమాట క్లాత్. అంటే మనము క్లాత్ అయితే మడిగేస్తాము, ఇది మడిగేయలేము కాబట్టి దీని వెంట కుట్టు వస్తుంది కాబట్టి ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని మోడల్గా కుట్టుకోవాలి అన్నా కూడా చూడండి, ఇలాగ వచ్చేసి ఇక్కడ నుంచి
మనం మార్కింగ్ ఇక్కడ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అనేది రౌండ్ తీసేసుకోవాలి. బ్రాడ్గా ఉండదా అనుకుంటారేమో, కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు బాగా సరిపోతుందండి. ఎందుకంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళకి బొద్దుగా ఉంటారు కదా, బొద్దుగా ఉన్నప్పుడు వాళ్ళకి వెనక సైడ్ లాగకుండా నీట్గా వస్తుంది, సింపుల్గా అన్నమాట. ఇంకా పాట్ నెక్ కావాలన్నా మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని పాట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాగే ఫ్రంట్ తీద్దాము. మనకి షోల్డర్ అనేది ఇక్కడ నెక్ విడ్త్ ఎంత కట్ చేసుకున్నామో అంతే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము కొంచెం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, దానికి దీనికి అలాగే చేసేసుకొని 5.5 ఇంచులకి చేసేసుకున్న తర్వాత మనకి లోపల కోసము మళ్ళీ 1.5 ఇంచు అనమాట, కొంచెం డౌన్ స్టిచ్ కోసము. సేమ్ దానిలాగే ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఒక లైన్ వేసేస్తాను, మీకు అర్థమవుతుంది. సింపుల్గా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి, ఇది ఎక్స్ట్రా ఎందుకంటే మనకి ఇక్కడ స్టిచ్ చేస్తాం కదా, ఇది లోపలికి పోయేదానికోసము. చూడండి ఇది నెక్ కదా, దీనికి మనము ఏదన్నా డిజైన్ పెట్టుకోవాలన్నా ఫ్రంట్, ఇప్పుడు నేనైతే చూడండి ఇలా లీఫ్ షేప్ ఇస్తాను. ఇప్పుడు మనము ఇంతవరకు నెక్ వస్తుంది కాబట్టి దీనికి దీనింట ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది ఇలాగే పెట్టేసుకుంటూ ఇలాగ మార్కింగ్ చేసుకున్న విధంగానే మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చింది. ఇది అనేది మనకి క్లాత్ కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనకి మెజర్ కాదు, ఇక్కడ నుంచి మాత్రమే ఇది మెజర్ అనమాట. ఇలాగ వచ్చేస్తుంది. ఇటాక మనం ఇది కుట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ షేప్ అనేది మనకి నెక్ అనేది నిలబడుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఫ్రంట్ కోసము. ఇంత నిదానంగా చెప్తూ ఉన్నాను అంటే స్పీడ్గా చెప్తే బిగినర్స్కి అర్థం అవ్వదు కదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అందు గురించి నేను ఇంత స్లోగా చెప్తున్నాను. స్లోగా చెప్తున్నావు ఏంటక్క అని మాత్రం కమెంట్ చేయొద్దండి. నేర్చుకోవాలి అంటే ఓపికగా స్లోగా చెప్పాలి కదా. ఇలాగనమాట. మనం ఇది కట్ చేసేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకున్నామంటే ఇది సెంటర్గా ఇలా మనం గమ్ వేసుకుంటాము, అదే ఐరన్ చేసుకొనైనా కూడా చేసుకోవచ్చు, లేకపోతే దీని ఎంట స్టిచ్ చేసేసుకొని. చూడండి ఇంత బ్రాడ్గా వచ్చింది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందండి. ఎందుకంటే బొద్దుగా ఉండే వాళ్ళకి బ్రాడ్గానే వేయాలి కదా, చిన్నగా వేస్తే వాళ్ళ సైజుకి సరిపోదు. చూడండి ఇది ఎలా వచ్చిందనేది మీరు కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ.